హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. నళిని మోహన్ వీడియోకి వెల్కమ్ అండి. ఈరోజు మా ఇంటి స్వీట్ అయితే గులాబ్ జామ్ అండి. రసగుల్లా లాంటి గులాబ్ జామ్ అండి. చాలా చాలా టేస్టీగా, హాఫ్ అన్ అవర్ కూడా టైం పట్టలేదు నాకు. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునేదండి. మనకి ఇది కూడా సండే కదండి, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. సరదాగా ఏదో ఒక స్వీట్ తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకుంటాం కదండి. ఈరోజు అయితే ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నానండి. ఇది 100 గ్రాముల ప్యాకెట్ అండి. అది 35 రూపీస్ అండి, 75 రూపీస్ అండి. అది మనకి అందులో 35 గులాబ్ జామ్స్ అవుతాయని చెప్తారు. కానీ మనకి మీడియం సైజు, బాగా చిన్న సైజు కాకుండా కొద్దిగా మీడియం సైజు అయితే మనకి 35 వరకు 30 చేశానండి. నేనైతే 30 తీసుకున్నాను. కొంచెం నార్మల్గా తీసుకున్నానండి. బాగా పెద్దవి కాకుండా బాగా చిన్నగా అయితే మనకి 35 దాకా అవుతాయండి. నేను కొంచెం మీడియం సైజు పెద్దగానే తీసుకున్నానండి. అదిగోండి ప్యాకెట్ వచ్చి మొత్తం పౌడర్ అదేనండి. దానికి మనం పాలు వేసి కలపాలండి. చిక్కటి ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను. మనం పాలు కలిపేటప్పుడు చూసి వేసుకుంటూ కలపాలండి. మనకి గట్టిగా ఉండాలి, బాగా బాగా పలచబడకూడదు. పలచబడిందంటే మళ్ళీ మనం ప్రాబ్లంలో పడతాం. పిండి తెచ్చుకొని మళ్ళీ చేసి మనం చపాతీకి అయితే ఎలాగైతే కలుపుతామో చూసుకొని కలపాలండి. పాలు కొద్దిగా వేసుకుంటూ తొందరగా మనకి మెత్తబడిపోతుంది. స్మూత్గా ఉంటుందండి. మన గులాబ్ జామ్ పిండి చాలా స్మూత్గా ఉంటుంది కనుక మనకి కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. చూసుకొని కలపాలి మనం. ఒక 2 కప్పులు పంచదార పట్టిందండి. అంటే 400 గ్రామ్స్ అండి. అది పాకం అయితే ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. రసగుల్లా అలా ఉంటుంది మనకి. అది జ్యూస్గా గులాబ్ జామ్ అయితే మనం తీసుకున్నంత వంటకంటే డబల్ అవుతుంది కదండి. మనం డీప్ ఫ్రై చేసేటప్పటికి బాగా లావుగా ఉబ్బిపోతుంది. అది మనం పాకంలో వేయగానే ఇంకా లావుగా ఉబ్బుతాయి కదండి, బాగుంటాయి. రసం అది బాగా పీల్చుకుని, పాకం పీల్చుకుని చాలా స్మూత్గా టేస్టీగా ఉంటాయండి. అందుకని మనం పాకం అయితే ఎక్కువగా తీసుకోవాలి. కొంచెం మనం గులాబ్ జామ్తో పాటు కొద్దిగా పాకం కూడా తీసుకుంటారు కదండి. ఇదిగోండి పిండి అయితే చూసారు కదా, అలాగే చపాతీ పిండిలాగా చక్కగా పాలు వేసి కలిపానండి. స్మూత్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకి ఇంట్లో మన పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసి పెట్టచ్చండి. ఇది గులాబ్ జామ్ అయితే ఒక 3 అవర్స్ మనం అలా పాకంలో వేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా లోపల ఉబ్బుతాయండి. లావుగా అయ్యి చక్కగా మనకి రసం బాగా జ్యూస్ అది బాగా పీల్చుకొని చాలా టేస్టీగా తయారవుతాయండి మన గులాబ్ జామ్స్. ఇదిగోండి నేను ఆ సైజ్ తీసుకున్నానండి. ఒక 30 అయితే చేశాను నేను. 35 అవుతాయని చెప్తారు మనకి. బాగా చిన్నగా ఉంటాయి కదండి, నేను 30 తీసుకున్నాను. మీడియం సైజు, బాగా పెద్దవి కాదు, బాగా చిన్న కాదు, మనకి ఇంట్లో సరిపడిగా తీసుకున్నానండి. ఇంకా అన్నీ కూడా మనం అలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకునండి. పాకం ప్రిపేర్ చేసుకోవడమే అండి. ఇంకా ఇదిగోండి గులాబ్ జామ్ చాలా స్మూత్గా ఉంటుంది, చాలా టేస్టీ కూడా ఉంటుంది కదండి. పిల్లలకైతే బాగుంటుంది. సండే అయితే ఏదో ఒక స్వీటో హాటో ఇంట్లో ఏదో ఒకటి ఉండాలి కదండి పిల్లలకి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బాగుంటుందండి. ఇది మీడియం సైజ్ తీసుకుంటే 30 అవుతాయండి. 100 గ్రాముల ప్యాకెట్కి 30 వచ్చినాయండి అవి. ఆ సైజు వాళ్ళు బాగా చిన్నగా చేసుకుంటే 35 దాకా వస్తాయి. ఇదిగోండి నేను వంటలన్నీ పక్కన పెట్టుకునండి. పాన్ పెట్టుకున్నది మనకి పాకానికి ప్రిపేర్ చేసుకోవడానికి. ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసానండి. మనం మళ్ళీ పాకు మరుగుతున్నప్పుడు కూడా వాటర్ వేసుకోవచ్చండి, ఎంత కావాలంటే. ముందు పంచదార కరగడానికి మనకి ఒక గ్లాస్ వాటర్ వేసాను. 2 కప్పులు పంచదార వేస్తానండి. అది బాగా కరిగిపోయేదాకా, కరిగిన తర్వాత మనం వాటర్ మనకు పాకం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇది బాగా గట్టి పాకం, లేత పాకం అని ఏం లేదండి. ఇది మనకి మీడియం సైజు వస్తే సరిపోతుంది. ఇదిగోండి నేను ఒక 2 గ్లాసులు వాటర్ వేసానండి. ఇంకా దీంట్లో మనకి ఇలాచీ ఉంటుంది కదండి, చక్కగా పొడిని చేసి వేసుకుంటే, అదిగోండి ఇలాచీ చాలా స్మెల్ కూడా బాగుంటుంది, మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి. డ్రై ఫుడ్ కూడా వేసుకోవచ్చండి, జీడిపప్పు పలుకులే వేసుకోవచ్చు. ఇదిగోండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇలాచీ అండి. అది ఇలాచీ పొడిని చేసి వేస్తున్నానండి. ఇంకా దాన్ని పాకం ప్రిపేర్ అయిపోయింది. మనకి ఆ గిన్నెతో పక్కన పెట్టేసుకొని ఒక పాన్ వేసుకొని, పాన్లో నేను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసానండి.
డాల్డా వేసి వేపచ్చు అంటారండి, కానీ అది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నిల్వ మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది గులాబ్ జామ్ మనకి. కానీ అది డాల్డా వేసి వేపితే గట్టిగా పైన గట్టిలాగా వేయడం జరుగుతుందండి. అందుకే నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడిగా తీసుకున్నానండి, ఎక్కువ కూడా కాకుండా దానికి సరిపడిగా తీసుకున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ కూడా బాగుంటుందండి దీంట్లో మనకి. అవన్నీ కూడా చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టి మనం వేపాలండి. ఇది ఇంకోసారి మనం చక్కగా వంట అందంగా ప్రిపేర్ చేసుకొని అలా వేసుకోవడమేనండి. అంటే మనకు విడిపోకుండా ఉంటాయని చెప్పేసి ఇంకోసారి ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఇంకోసారి చూసుకొని గట్టిగా నొక్కి పెట్టి చేసుకుని మళ్ళీ వేసుకోవడమేండి. అదిగోండి అలాగే ఒక 3 టైమ్స్ వేపానండి. ఒక 30 వరకు వచ్చినాయి. 30 కూడా మొత్తం 3 టైమ్స్ అలాగే వేపుతానండి. డీప్ ఫ్రై చేసుకోవడమేండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం చక్కగా వేపుకొని అదిగోండి ఆ కలర్ రావాలండి. ఒకటిని డీప్ ఫ్రై చేసుకున్నాక మనం ఆ పాకంలో వేసుకోవడమేండి. ఇంకా అన్నీ కూడా అంతేనండి. చాలా ఈజీగా చాలా సింపుల్. గులాబ్ జామ్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. చాలా టేస్టీ కూడా ఉంటుందండి. దీంట్లో మనం అన్నీ వేసుకోవచ్చు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్, పిల్లలకి అన్నీ వేసి ఇవ్వచ్చండి. పాకంలో అయితే చాలా బాగుంటుంది కదా. ఇంకా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి, ఇప్పుడు తీసేసి మనం పాకంలో వేసుకోవచ్చండి. ఆ కలర్ సరిపోతుందండి. బ్రౌన్ కలర్ వస్తే చాలా టేస్టీ కూడా ఉంటుంది, బాగుంటుంది. గులాబ్ జామ్ అయితే ఎర్రగా వేగినప్పుడు చాలా బాగుంటుందండి. అది లో ఫ్లేమ్లో పెట్టి చేయాలండి. లోపల పచ్చిగా ఉంటుంది. మనం హైలో పెట్టామంటే లోపల పిండిగా ఉంటుంది, పచ్చిగా ఉంటుందండి. సిమ్లో పెట్టే మనం ఇలా ద్వారగా వేపితే లోపల కూడా ఉడికి చాలా టేస్టీగా ఉంటుందండి. పాకంలో జ్యూసీగా బాగుంటుందండి. అంతేనండి, బ్రౌన్ కలర్ వచ్చింది. పాకంలో వేడి పాకం పక్కన ఉంది కదండి, పాకంలో వేసుకోవడమేండి. ఇలా అన్నీ కూడా మనం వేపేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా అలాగా డీప్ ఫ్రై చేసుకోవడమేండి. చూసి మీడియం సైజ్ తీసుకుంటే మనకి 30 వచ్చినాయండి. ఇంకా అన్నీ అదిగోండి చక్కగా మనకి పాకం అది బాగా పీల్చుకుని చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉందండి గులాబ్ జామ్ అయితే. పాలు వేసి కలుపుకుంటే చాలా స్మూత్గా ఉంటుందండి. చాలామంది వేడి నీళ్ళు వేసి కలుపుతారు కానండి, మనకు పాలు అయితే బాగుంటుందండి. ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. మనకి పౌడర్లో పాలు వేస్తే బాగుంటుందండి. ఒక 1/2 గ్లాస్ పాలు పట్టినాయండి అంతే. ఇంకా అన్నీ కూడా అదిగోండి 10 చొప్పున అలా వేపేసుకుంటే అండి మనకి చక్కగా ఒక 3 టైమ్స్ వేగిపోయినాయండి అన్నీ కూడా. ఆయిల్ కూడా నేను ఎక్కువ వేసుకోలేదండి, బాగా తక్కువగానే డీప్ ఫ్రైకి సరిపడిగా వేసానండి. అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి చూస్తారు కదా. పాకం సరిపడిగా వచ్చిందండి. ఒక 3 అవర్స్ నేను ఉంచేసానండి. అలాగా 3 అవర్స్ తర్వాత తీసానండి. అదే ఇంకా మన నైట్ అంతా ఉంచితే ఇంకా చాలా లావుగా అయిపోతాయి, ఉబ్బుతాయి. నేనైతే మా పిల్లలు 3 అవర్స్ అండే కదా ఇంకా తీసి ఇచ్చేసానండి వాళ్ళకి. ఇక 3 అవర్స్ తర్వాత తీసిన గులాబ్ జామ్ అండి. అలా ఉంది చూసారా. డ్రై ఫ్రూట్ ఇంకా మనం అన్నీ వేసుకోవచ్చండి పైన. చాలా జ్యూసీగా చాలా టేస్టీగా వచ్చిందండి గులాబ్ జామ్ అయితే. చాలా బాగున్నాయండి. చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చండి. ఇలాగ ఇంట్లోనే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టచ్చండి. ఇదిగోండి చూస్తారు కదా. చాలా థ్యాంక్స్ అండి. వాచ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి.